బయటకు వస్తుంది. నోట్లు వేసేస్తా చెప్తున్నా. అని నరేష్ చేస్తే మొత్తం పని చేస్తాడు. ఆయన ఫేమస్ గా అట్లా కాదు, నాకు మా మమ్మీ ఫోన్ చేసింది. హలో సో ఈరోజు బీటీఎస్ ఏంది అంటే ఫామ్ హౌస్కి వెళ్ళిన మన పోరగాళ్ళు అక్కడ ఏం చేశారో మనకు కూడా తెలియదు. అక్కడ ఎందుకంటే మనం పోలేదు కాబట్టి చూడొచ్చు అక్కడ ఏం చేశారు. ఇంకా పవన్ కళ్యాణ్ లాగా సింపుల్గా ఉండాలి. అట్లా అనాలా మళ్ళీ ఎగురుతూ కనిపిస్తాం. స్టైల్ కాబట్టి మోడల్ స్టైల్గా కావాలా కాబట్టి స్టైల్ బీటీఎస్ ఏందో చూడొచ్చు. మనకు తెలియదు కాబట్టి మీరు చూడండి. దాని కోసం చేపలు పట్టని ఇంకా తెచ్చేసినాం. మంచి కంటెంట్ చెప్పాలి. చేపలు సో మేము ఇవన్నీ సామాన్లు అయితే తెచ్చుకున్నాం. చూడండి రండి. చేపలు పట్టేటోళ్ళ దగ్గర ఉంటాయో ఉండవో తెలియదు కానీ ఇగో చూడండి ఎన్ని ఉన్నాయి మా దగ్గర. ఏమంటారు ఇంకొకటి మా దగ్గర అవి కూడా ఉన్నాయి ఎర్రలు. ఇగో ఇవి అవే ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని తింటది గాయస్. ఇవి ఓపెన్ చేస్తే మంచిగా. అరే అది చెప్దా మా పాపం నరేష్ పాపం ఆయనకి బాగాలేదు గాయస్. ఒకసారి రండి గాయస్. నరేష్ ఏమైందిరా? రాత్రి కాదు గాయస్, నరేష్ కి స్పందన ఏమన్నది ప్రమో షాట్ వస్తుందా ఇక్కడ నుంచో నువ్వు ఏమో యాక్టింగ్ చేయన్నది మంచిగా సాడ్గా, అందుకే చేసిన అవన్నీ నేను అనలేదు. ఇంకోటి ఇప్పుడే కట్టపాలు కూడా వచ్చింది. అదే అట్లా టైం పాస్ అవుతలే అని చేపలు పట్టడానికి వచ్చిన. ఇగో రండి 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 చూపిస్తా ఇవేంటివో. ఇందులో ఉన్నాయి ఇవన్నమాట. ఇవి ఒకటి ఇట్లా చేత తీయు కరుస్తాయి. అవి కరుస్తాయి. అమ్మో బయటకు వస్తుంది. నోట్లు వేసేస్తా చెప్తున్నా. ఇవి దానికి వేసి చేపలు పట్టాలన్నమాట. ఇప్పుడు విజయాన నీ మీద పడిందా? కత్తలు పడకాలి. ఇక్కడ జస్ట్ యాక్టింగ్ చేయాలంతే. నడు మీరెందుకు వేస్తా? మంచిగా చూడండి ఎంత ధైర్యంగా పట్టుకున్నాడు. అదే ధైర్యంతో నోట్లో తినేసేటాన్ని తినకపోయినా వేరేటోళ్ళ కడుపు నింపేటోళ్ళ చూపిస్తుందా? నువ్వు తినేసి అరే ఆడుంది మెంటల్ వాడు కింద ఆడుతుందా చూడు ఆడుంది మెంటల్. నువ్వు అన్న నూకినా నూకేసోరా బాబు, వద్దు నాకు వెళ్ళిపోయింది లోపలికి వెళ్తుంది. అవన్నీ పట్టుకున్నాయా? కొనుక్కొచ్చిండ్రా ఇవి? అమ్ముతారా వీటిని? ఏడా ఇప్పుడు వల వేస్తున్నా నేను. చేపలకి వేస్తున్నా. ఆఖరికి లాస్ట్ గా ఏమంటారు చేపలకి వల వేయడానికి వచ్చేసినాం ఈ రోజు. మేము నేర్చుకుంటున్నాం. ఇక చూడు 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 దీన్ని ఎట్లా వేస్తుంది చూడాలి. దానికి కూర్చుతున్నావా? నేను తింటామని ఎవరైనా ఇట్లనే పడతారా? అవి కూడా పాపం కానీ కూర్చేస్తున్నా దాన్ని లోపల కాగు నోట్లో పెట్టేసి నోరా పాపం అది నిజంగా. సో గాయ్స్ ఇవాళ అంజి అన్న అయితే ఒక జీవిని చంపేసిండు. ఇంకో జీవి రావాలంటే ఒక జీవిని చంపాల్సి వస్తుంది. ఒక జీవిని తినాలంటే ఇంకో జీవిని ఎందుకు తినడం ఎందుకు? అసలు నాన్ వెజ్ బంద్ చేయరు చెప్పాలంటే. నేనైతే అంటే కొన్ని డేస్ లో మొత్తం ప్యూర్ వెజ్ అయిపోదాం అనుకుంటున్నా. నిజంగా ఇప్పుడు నేను మొత్తం ప్యూర్ వెజిటేరియన్ అయిపోతాయి చూడండి కొన్ని డేస్ లో. 2026 నుంచి పాటిస్తా. 2025 రెజల్యూషన్ 25. అయ్యా అయ్యా ఇద్దా అన్నారు వాళ్ళ లోపలికి. అవి కినబడితే చెవులు ఉంటాయి దానికి. సైలెంట్ ఉండాలి. అవును అవి కినబడితే
పడమని చెప్పుర్రి ఆడుందా ఆడు చేప వాడ మధ్యలో ఉంగడు అక్కడ పెట్టు బయటికి లోపలికి వదులుతలేడు కాదు ఇదయ్య పోయి నేను ముందు పోయి పడితే అదే పెద్ద చేప వస్తుంది షార్క్ అప్పుడు చెప్తాం మేము వచ్చి చూసే యార్ కానీ సైలెంట్ జల్దీ అది వదులుతలేదు అదే ఈడేస్తున్నాం అరే ఆగ వీడియో చేస్తురా గుంజు ఈడేస్తుంది ఆమె కట్టకేస్తుంది ఏ ఆరిక ఏం ఆరిక అంటే నువ్వు మరి ఎందుకు ఆరిక యాక్టింగ్ చేసేటోని అది ఎటువైనా ఇన్నో అయ్యో ఇన్నప్పుడు కదా ఆరిక లేయనలే ఆరిక ఏమైతే ముందు పడిపోతా అని చెప్పి అసలే అయ్యయ్యో అవి ఎట్లా వాసన వస్తుందా అందులో తిప్పాలి వస్తుందా గుంజకట్లా గుంజొద్దా తింటుందా అవు ఏది తింటుంది తింటే మనకి గుంజొద్దా షాప్ ఉందా ఆడ ఏడ కనబడుతుంది తింటుందని అవు నేను ఒకసారి పట్టుకుంటా తెలుస్తుంది చూసాము నాకే తెలియదు తొక్క తింటుంది ఏడ తింటుంది ఇన్నే ఉంది కదా అసలు అది అత్వం ఇన్నే ఉంది సగం తిన్నదా మంచిగా చేప వస్తుండే మరి నువ్వు ఉన్న చాలా వీక్ అది కా చీకట్లో కను అనిపిస్తాయా అసలు ఇది పెద్దగా ఉంది తెలుసా కాలం దాంట్లో ఉన్నాయా నా సంచిలా ఇంకా లేవు ఇది పెద్దగా ఉంది కాలం అందుకే ఇగో తింటలేదు ఇగో తిన్నది పైన తినేస్తున్నది ఆల్రెడీ తినేసినట్టునే అది లంచ్ టైంలో రావాలా స్నాక్స్ టైంలో వస్తే డిన్నర్ టైంలో వచ్చినాము అనుకొని తినేస్తా అయిపోవు తింటలేవు స్నాక్స్ లాగా తినొచ్చు కదా అరే స్నాక్స్ లాగా తినొచ్చు కదా ఇగో నరేష్ ని నూకేద్దాం నరేష్ చేపలు పట్టుకొని వస్తాడు బయటికి సరే ఇంకా తీసుకురా ఎర్ర ఎర్రలు అంటే రేపు అమ్మ ఎర్రలమ్మ తినేసిందా ఎర్రలు అరే నువ్వు ఎర్రలు పట్టుకుంటలేవా తీసుకొని రా ఇట్లా దుంకుతాయా బయటికి మరి పడతాయి అంటాడు పాములు కూడా తింటాయా ఎర్రలు వస్తే ఎట్లా మరి ఎట్లు తినేస్తుందా ఏంట్రా నువ్వు అలా ఎగతలికి ఏంద్రా చేపలు తింటున్నాడు చూడు ఏదో ఎర్రల్ మీ ఇద్దరికి ఏమైంది ఏం కాలేదు మరి ఎందుకు ఇట్లా సాడ్గా దయంలా ఉన్నాను నేను దయ్యం ఆడ అగో దిల్ తుట్ట ఆశిక్ అంటారు చూడండి గాయస్ అంత సీన్ లేదు ఏమో పెద్ద స్టంట్ అయిపోయినాడు కోసం హీరోయిన్ సారీ నాకైతే నిద్ర లేదు నా ముఖం చూడు నరేష్ నా మూడ్ అస్సలు బాగాలేదు లైట్ పెట్టకుండా మూడ్ బాగాలేకపోతే పబ్లిక్ అడగండి గాయస్ కామెంట్లో చెప్పండి ఏమైంది మూడ్ ఫస్ట్ టైం చూసిరా మూడ్ బాగాలే అంటారు దిగురక్క లేచేసారు 1 hour తర్వాత కొంచెం సెట్ అవుతా అప్పుడు బాయ్ 1 hour తర్వాత మళ్ళీ బీటీఎస్లో చూద్దాం కెమెరా చూడంగానే నవ్వు గాయస్ టీంలో అందరూ అంతే ఏం చేయాలి చెప్పురా మళ్ళా మాట్లాడాలా హాయ్ గాయ్స్ అందరు బాగున్నారా బాగున్నారు మేము బాగాలేము నా గొంతు పోయింది నాకు నిద్ర లేదు ఎందుకు ఏం పోయింది చెప్పాలి గొంత ఒర్రొర్రి గేమ్స్లో వీడియోస్ వస్తాయి చూడండి మంచిగా వీడియోస్ క్రేజీ ఉన్నాయి వీడియోస్ క్రేజీయా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ చేపనే రాకపోతే ఏం గురించి తాకింది వచ్చిందా స్కామ్ కొట్టేసిన నరేష్ అన్న చేప చిన్న అవును నరేష్ అన్న చిన్న స్కామ్ కొట్టేసిన చేప దొరుకుతుంది జస్ట్ మిస్ షార్క్ పెద్ద షార్క్ దొరుకుతుంది చేపలు దొరుకుతలేవు ఆకాశ స్నాపేస్ వీడియో చేయడానికి రాదు కానీ మంచిగా నేను వేసుకుంటున్నా ఇప్పుడు ఒక నిమిషం అరే ఒకసారి
చేపలు పడదామని వచ్చి చూస్తున్నాం మాకు. మా మమ్మీ నెంబర్ కనిపిస్తుంది. చేపలు పడదామని చెప్పి చూస్తున్నాం. అరే వాళ్ళు నన్ను పట్టని ఇస్తలేరు, వేస్ట్ ముఖాలు ఉన్నారు. దాకా నువ్వు మాట్లాడు. వాళ్ళకి పట్టనికి రావాలి, స్టైల్స్ తెలుసా, ఎక్కువ చేప పట్టరు అది ముఖాలు. ఇప్పుడు దాకా చేప గుంజనికి రాలే, వెళ్ళిపోయిన చేప. అలా అట్లనే వేస్తారేమంటే చేప మీద వేస్తాడు చూడు, వాళ్ళ మీద వేసుకోవద్దు. నువ్వు కమలి వస్తుందా రా చూడు. ఓకే హలో సో గాయ్స్ చేపలు పడతారు అనమాట. చేపలు రైడ్ కొట్టేస్తున్నాయి, స్కామ్ కొట్టేస్తున్నాయి. నరేష్ అన్న మంచి ప్లాన్ ఇస్తుండే గాయస్. స్పందనక్కన వేస్తే షార్క్ వస్తుందని ఇంటర్లేదు. జస్ట్ మిస్ వచ్చేస్తున్నారు. ఇద్దరు బ్రేకప్ షాట్ అలా డిప్రెషన్ షాట్. ఆడదు కొంచెం సైక్ సైక్ కూడా అయిపోతారు. అన్నా ఇటు వెనుక కాను బైజల్ లైట్ పెట్టచ్చుగా. జిగురు నోరు నోట్లో పడాలా డైరెక్ట్. అరే వింటలేదు చేప. చేప ఫిష్ ఇది ఫిష్ పడ్డది. లైట్ 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 రైట్ విజయనా అనుకో ఖాళీ అట్లుంటాయి మనతోని. కాలేజ్ విజయనా దిగితే కదా చేపలు కాదు, చేపలు అన్ని పెద్ద పెద్ద చేపలు రావాలి. ఇప్పుడు ఆ చేప ఏం చేసిండ్రు? ఏది లోపల పెడదాం. అంది చేపేదండి. లోపల 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 నరేష్ చేపలు చచ్చిపోయింది ఇప్పుడు. అది నరేష్ అన్న పర్ఫెక్ట్ అనమాట గైస్. దాంట్లో చూడేసి నరేష్ అన్న పర్ఫెక్ట్ అనమాట. ఇవ్వండి గైస్ ఫోటో అంట స్నాప్. ఒక ఫోటో దింపుతారా దాన్ని? నరేష్ అన్న ఇప్పుడు బట్టలు వేసిన అనమాట చేపకి. ఏ బ్లడ్ ఇది నరేష్ ఆగు ఒక దానికి. అరే మంచిగా రాలేదు. వాళ్ళు పడుతుంటారు మనం వదిలేసి. వద్దరా వద్దరా మళ్ళీ ఫీల్ అవుతారు. అరే అరే చచ్చిపోయింది ఏం ఫైదా. బతుకుంది 1 2 3. నరేష్ అన్న అంటే మంచి మంచి. అరే లైట్ అయ్యి బాయ్ జర లైట్ అయ్యి చూసినావా నా మంచిగా చెప్తా, డైలాగ్ చెప్తా మంచిగా చెప్తా. సో గాయస్ చూసినారా అన్న మంచి ఇట్లా వాడేస్తాడు అనమాట. ఏమన్నా అది కూడా మనం అదే చేస్తున్నాడు. అలా డిక్కీలో పెడుతున్నాం చెప్పి రెడీ చేసేసాం. ఇక ఏమైనా కూడా వేసేదామా? వేస్ట్ చేపలు రావా? ఇంకోటి వాటర్ జల్లి ఆడ జమాన్సాం అన్ని చేపలు లాస్ట్ కౌంట్ చేయాలన్న. ఇప్పుడే స్టార్ట్ అయింది, మనతోనే శుభారంభం అయింది. జర్ర ఓపిక పడ్డది. పెద్ద పెద్ద షార్క్ ఇదేది పెద్ద షార్కే పడదాం అంటుండు విజయనా ఖాళీ అంతే. లోతు వేస్తే పడతాయి, లోతులు రాదు. పెద్ద స్కెచ్ చేసినాం. ఇప్పుడు మినిమం ఎట్ ఏ టైం 5 to 6 చేపలు బయట ఉండాలి. ఇదిగో చూడు ఎట్ ఏ టైం 4 లైట్ పెట్టి వెళ్తారు. ఆహా ఇదేగో మసాలా వీడియో దేగో జిగర్ చేతితో ఎక్కిస్తుంది. ఏమైతే చూడాలి. ఆ పెద్ద చేపనే ఇక లైట్ ఈయన ఉంది. ఈయన లైట్ ఈయన లైట్ లైట్ ఈయన ఉంది. ఇగో ఈయన పెద్ద లైట్. చేపలు పడితే ఏడుకొస్తుందంట పాపం. అలా ఆడ చేప రెడీ అయిపోయింది. ఆడ ఏడికైనా వచ్చి ఆడికి వెళ్ళిపోయింది. లాస్ట్లో వేద్దాం అనమాట. అది లాస్ట్లో రివీల్ చేస్తాం. ఓపెన్ కరో. చేప పట్టారు. నరేష్ అన్న పోనీ పాపం దానికి రక్తం వస్తుందని వదిలేసాడు. ఎవరికి తెలియదు ఇంకా. చెప్పక 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 లాస్ట్లో రివీల్ చేద్దాం.
డిక్కీలో పెట్టినాం. మేము అట్లా హెల్పింగ్ అనమాట ఫ్రెష్ ఉంటుందని డిక్కీలో పెట్టేసిన లాస్ట్ కౌంట్ చేస్తారు వాళ్ళు. అది ఒక పెద్ద హెల్పింగ్ హ్యాండ్స్. కొట్టిరా ఎయ్యూరి జల్లి. ఇంటికి వాళ్ళు మళ్ళా ఏమన్నా స్పందనకి ఈడ వేరే స్టార్టింగ్ చూడు వీడియో ఏమంటే ముఖం మంచిగా పడుతుంది. ఇప్పుడు లైట్ వచ్చిందా జీవురు వీడియో ఇప్పుడు దీంట్లోనే సగం వచ్చేసి ఈడ టర్ర పెట్టిర్రు, ఆ కార్లో టర్ర పెట్టిర్రు, ఈడ టర్ర పెడుతుంది. నేను గమ్మున నేను చేపలు అవుతుంది ఇలా టర్ర పెట్టింది. ఇగో చూడు ఇలా టర్ర పెట్టింది వీడియో లేమంటే ఇక ఆడకుండి రారి జల్లి రాగానే తీసేసింది. అదే నరేషన్ ఉంటే అట్లా భయం అనమాట టీంలో. ఈ పార్టీకి నరేషన్ ఉంటే 3-4 వీడియో చేసుకుంటుండే అన్నమాట. చేస్తుంది నిన్నే కంటెంట్ టు కంటెంట్. ఏ జిగురు నేరు పెద్ద చేప దొరుకుతుంది. జిగురుకి కాలమే అన్న. ఈడ ఏం టర్న్ నడుస్తుంది ఒకసారి చెప్పనా? ఆమె వేసుకుంటుందేమో ఏబిసిడి డిప్రెషన్ షాట్. డిఫరెన్షియల్ గాలం మళ్ళీ ఇప్పుడే కొట్టినా గ్యాప్ లో కొట్టి ఇప్పుడే తాకింది అన్నా. పెద్ద చేపలు రావాలి సార్. బండి బండి गाड़ी का है? गाड़ी एक्टिवा है नहीं एक्टिवा मैंने लाया जी गाड़ी तेरा घर इधर से नजदीक है ना 30 हो कोई भी छोड़ दे 5 4 3 2 1 गुंजा. हाँ పెద్ద చేప రావాలి సార్. షార్క్ రావాలి. అవి ఇప్పుడే తాకుతుండే. ఏ జిగురు తీసి రాలే రాలే స్కామ్ కొట్టేసింది చేప. రైట్ రైట్ దేనికల్ వచ్చేసారు మీరు ఎందుకు అట్లా? చెరువులు వాగులు మళ్ళీ మా టీంలో లైట్ వెళ్ళిపోతా నువ్వు పడితే. మాకు ఊరు ఉంది. ఏ ఊరు మీది? ఊర్లో ఒకప్పుడు చేపలు పట్టినాం మేము. అదే ఏ ఊరు? ఏ ఊరు పడుతాడు ఈమె పట్టిన చెప్పుకుంటుంది. అదే ఏ ఊరు మీది? కట్టెకి గాలం కట్టి కడతాడు ఇట్లా పాష్ కాదు. ఏ ఊరు మీది? వరంగల్ జంగం. మీదేం ఊరు అక్క? నిజామాబాద్. నీదిరా మెట్ట కూడా నీదిరా మెట్టు కూడా మాట్లాడుతురా. నేను పుట్టింది నేను చెప్పాలరా. నేను పెరిగింది కాదు, నేను పెరిగింది ఈడ మారేడుపల్లి. కిట్టువా ఆ పెళ్లి చెప్పు కిట్టు అనేది కట్ చేయి. ఏడుస్తారు ఒక్క 2 నిమిషాలు వీడియో కోసం. కిట్టు అనేది కట్ చేయరా. ఏంది కిట్టు అనేది కట్ చేయి. అచ్చా అన్ని ఎక్స్ట్రా మాట మాట్లాడు. అది కట్టు. అదే వద్దు రేపు వీడియో వస్తుంది మళ్ళీ ఇంకోటి. అది ఒకటే కదా అన్న కట్టు. రైట్ నువ్వు నేర్చుకోవాలి ఇంకా. నేను నేర్పిస్తున్నా చేస్తలేరు. నువ్వు చేస్తే అన్ని పెద్ద షార్క్ వస్తుందని చేసలే. ఇట్లా అని ఇట్లా అవునా? నువ్వు చేస్తే మళ్ళీ ఎప్పుడు నేర్చుకోవాలని చేసలే అంతేగా. కాదు నరేష్ ఇప్పుడు పెడుతున్నావు చూడు. స్పందన మాట్లాడుతున్నా ఏమంటే అర పెట్టినావు ఫోన్ లా. ఆమె ఫోన్ పిచ్చోను. టర్రా ఏడుంది చూడు. ఇట్లా ఇట్లా చూడు ఏడుంది టర్రా. చూడు ఇట్లా ఇట్లా బ్యాక్ రీసెంట్ BTS అంటే మాట్లాడుతున్నా మళ్ళా BTS అంటే మజాక్ అయిపోయింది. అంటే నరేష్ అన్న పడితే నరేష్ అన్న పడితే మళ్ళీ వీళ్ళు ఎప్పుడు నేర్చుకోవాలని. సిన్సియారిటీ అర్థమైతే లేవు. అయ్యా పడుతున్నాయి జస్ట్ మిస్ పడుతున్నాయి క్యాచ్ ఫస్ట్ హాఫ్ ఒకటి ఉంది చాలా. అది అయిపోయింది సర్వీస్ నాకు చీకట్లో కనబడతలేదురా. మళ్ళీ నేను పడి చూసి నీళ్ళలా పడతా అందుకని నాకు కళ్ళు సరిగ్గా కనబడే. నాకు సైట్ ఉంది. అన్నా ఓకే ఓకే बना ले सकते थे तुम भी. लाइट अच्छी था रे. भैया रहे तो हो जाता. He is beating me. Why you beating him? కలిసి కొత్తలను టార్గెట్ చేస్తారు గైస్. నరేష్ గాడు, స్పందన వీళ్ళంతా. ఏంటి
ఏం పడ్డాయి ఏ లే అరే ఉందానా వీడియోలో కనిపిస్తలే అవనా వాళ్ళ కనిపించకపోతే ఏం కాదు ఇప్పుడు దాకా నీకు అక్కడిది కనిపించింది వాళ్ళని దీపు వాళ్ళు ఫోన్లు మాడుతారు వాళ్ళ కార్లో కూర్చొని ఫోన్ తీసుకొని వస్తున్నావు ఏం మా ఇంట ఇగో మా అకౌంట్ నుండి కాల్ మాకైతే తెలియని నంబర్ ఈడ ఈడ అనా ఈడ ఈడ మళ్ళీ ఒకసారి అడ్డం జర అది పడాలా ఈయన ఇది నట్టలు ఈయన దొరుకుతాయి ఇవి నట్టలు దొరుకుతాయి బాత్రూమ్లో అని చెప్పిన మళ్ళా ఏ బాత్రూమ్ దొరుకుతారా అప్పుడప్పుడు కనిపిస్తాయి కదా నా వల్లే అన్నం వెళ్ళ గుంజుతుంది ఒక్క గాలం అయితే అయిపోవాలి డాన్స్ कैमरा दिखाने के बाद भाई भी ले डांस జర్రా अरे तूने गूगल में क्या दवा था तो उसको पूछ ఏం పెడుతున్నా గూగుల్ అడుగుతాడంట నేను యూట్యూబ్లో हाउ टू पटको ఇట్లా కాదన్నా నరేషనా ఆ పాట పెట్టు చిన్న చేప పెద్ద చేప అన్నీ వస్తాయి చిన్నది చేప అదే వచ్చింది ఇగో అదే పాట అంటే తెంగేస్తే దానికి ఇష్టం ఇగో ఏనా పట్టుకోలేదు చెప్తలేదు Chainari Chapa Pedadi Chapa is the title of a popular song by the artist Clement. అలా అక్క నేను అదాన్లే చేప ఎట్లా పడాలా అడిగిన Listen to the song on various music streaming platforms. ఇదేనా మనం విజయ్ నాకు చేప పట్టినాను వాడు ఖాళీ విజయనాన్నే పట్టిండు ఒకటే చేప చిన్న చేపలు ఆ చేప ఏంది ఏ ఒకటి చెప్పకు ఇటు ఇటు సైడ్ అన్ని కవర్ చేసినా అని చెప్పిన ఇటు సైడ్ కవర్ చేస్తున్నాం అసలు ఆల్మోస్ట్ 3 చేపలు అయితే పట్టినాం ఇప్పటి వరకు ప్రజెంట్ ఇంకా ఇక్కడ సైడ్ వచ్చినాం మనం చూడాలి కానీ ఇక్కడ సైడ్ అట్లీస్ట్ ఒకటన్నా పట్టాలి నరేష్ మనం ఎందుకంటే ఇజ్జత్ కి సవాల్ మనం అక్కడ 3 పట్టినాం ఇక్కడ సైడ్ ఒకటి మనకి ఇజ్జత్ లేదు మనకనే ఇజ్జత్ ఉండాలి కర్ర పెడుతురు బాయ్ ఫ్రెండ్లతో మేమేం చేయనికి వచ్చినా మీరు బీటేస్ తీయాలా మెయిన్ పబ్లిక్ చూపించాలా మనం ఏందో టాలెంట్ ఇప్పుడు నేను నేర్పించింది బెటర్ మీరు అది చేప కాదు ఇప్పుడు మనం దీంతో చేప పట్టినామా ఆ చేపను పట్టి పెద్ద చేసాం పెద్ద చేప వస్తుంది ఆ చేపను పెట్టి మళ్ళీ చేప పడదాం ఆ చేప ఆడుంది డిక్కీలా ర్యాపింగ్ చేసి పెట్టినా అక్కడ పోయిందా ఏ డిక్కీలోనే ఉంది అది అప్పుడప్పుడు నడుచుకుంటూ పోతానని డిక్లేర్ చేసినాను ఏ పోద్దని చెప్పరా డిక్లేర్ చేసిండు డిక్లేర్ చేసి లైట్ అండగా ఎర్రలు తీసుకోర్రా ఇవి కట్టుకోరా కట్టే సో గైస్ ఫ్రెష్ది ఎత్తు అయితే తీస్తున్నాం దీంట్లో నుంచి కూడా కనిపిస్తుంది ప్రజెంట్ అయితే చేయి పెడితే ఏదో ఒకటి వెళ్తుంది రైట్ భయా చాలా పెద్ద ఉంది ఇది అన్ని పెద్దనే ఉంటాయి అవి కొంచెం చిన్న కూడా ఉంటాయి ఉంటాయా మరి చిన్న చేస్తే మంచిగా ఉంటుంది కదా చిన్న చేపలు వస్తుంటాయి తెచ్చురా నాకే మొత్తం పెద్ద తినేస్తున్నారు అది పెద్దగా చేస్తే పెద్ద చేప అవును మీ తినగల మీ తినగల జారిపోతుంది మెల్ల ఇదేంటి కరుస్తుందా కరవకని చెప్పు కరవ ఎట్లా ఆడుకుంటా హలో గల్లు మామూలు కరుస్తుందా అది
కష్టనంట కరకని చెప్తే ఏంటదే అయ్యో చూడండి గైస్ 1 2 3 ఇక్కడ 4 ఇంకా అరే చలి పడుతుంది ఇంటికి పోదాం. ఇంకా దయం గేమ్ వస్తుందా వస్తే వచ్చింది రా ఫస్ట్ వచ్చినాం. మళ్ళా వాడా నైశాందా దిగలేదు మళ్ళీ ఇంకా గొంతుని భయపడే మళ్ళీ లోపలికి. అరే అది ఎదురా మాంజా మునుగోళ్ళ మునగొండా సీసా మాంజనా మాంజాది మునుగోళ్ళు చేపలు పట్టేది ఇన్ని ఉంటాయి ఇన్ని సామాన్ దీనికెళ్ళి ఉడవెక్కుదాం ఇప్పుడు చూడండి నరేశాన్ని అనమాట రంగంలో కట్ట లేకుండా చూడరి అవసరం ఐటమ్ పని పాట లేదు మాకు. ఐటమ్ కాదా అదో గుడి కడదాకు అంటే నరేష్ అన్న చేపలు పడితే మీరు ఎప్పుడు నేర్చుకుంటారు అని పడతలేడు అంటే కదా అక్కడికి పతంగ టాపిక్ వచ్చిందా? పతంగుల లండోరి ఏడు ఉంటాయి లండోరి అది తెంపుతున్నా అడిగి తెంపు అది పెట్టు అడిగి తెంపు పురుగులు పెట్టురా పురుగులు లేవు అది పెట్టురా పురుగులు పురుగులు కాదన్నా ఆడి కాదు ఇప్పుడు చూడు ఖాళీ చేప అంటే అంటే అప్పటి నుంచి నరేషన్ ఎందుకు పట్టుకోవాలంటే మళ్ళీ వీళ్ళు నేర్చుకోరు కదా తర్వాత రాత్రి పూట దిగలేదాం దిగలేదాం పడా ఇంకో చేప అనమాట కనిపిస్తుందా గైస్ దిగలేదన్నాడు సెకండ్ కాదా ఫస్ట్ అది ఫస్ట్ అది అడుంది కూడా అడుంది బండి ఎందుకన్నా చెర్లకా బండి బండి చెర్ల నీళ్ళలా స్టంటు పానా నీళ్ళలో వేస్తున్నావా బండి ఇగో ఏంటి నేనే పడ్డా అన్న చేప అరే మురి పడ్డదా అది కాదు ఇప్పుడు దాకా నువ్వు చేప పడ్డా పట్టినాగా ఏడున్నా నేను తీసాను పట్టుకోసుకో రైడు ఇప్పుడు చూడరు ఖాళీగా నరసన పడతాడు వేలు పడతాడు అనమాట పాన అన్ని ఏదో తింటా ఒక రాయి కట్ట రాయమోదు ఏ దూరం దాకా పోవాలంటే రాయ అదే ఆ నరేష్ ప్రొఫెషనల్ అనమాట చేస్తే అంటే నరేష్ చేస్తే మొత్తం పని చేస్తాడు టర్ర పెడుతుంది ఆయన ఫేమస్ గా పంపిస్తే అట్లా కాదు నాకు మా మమ్మీ ఫోన్ చేసింది చూపి చూపి హలో గాయస్ అడుగుతారు కామెంట్ లేపండి గాయస్ కామెంట్ చేయండి ఫోన్ లో ఎవరితో మాట్లాడతాను అరే ఏదది రాయి అంటే అన్న ప్రొఫెషనల్ అనమాట ఏం చేసినా తక్కువ చేయడు పెద్ద చేప పడతారా వేలు పడతాడు ఇప్పుడు అన్న చుక్కు పడితే చేతికి చుట్టుకోరు చేప చూపి అన్న నువ్వు పట్టినా ఇప్పుడు దాకా చిన్న చేప చూపి నువ్వు పట్టింది కాలిపోయింది అది చేప చేప గిప వచ్చేసింది అనమాట పోయింది అది కూడా అన్న ఆ చేప జారిపోయినాయి పెద్ద చేప పడతాడు అరే ఆ చేపతోనే పెద్ద చేప పడుతుండే అన్న నువ్వు వేసేసిన గ్యాప్ లా అరే గుర్తురాలేదు రవి
చచ్చిపోయినాయి ఇక. అరే చేపలు కూడా మస్తు చేస్తున్నాయి యాక్టింగ్ చేస్తాను. చేపలు కూడా మస్తు చేస్తున్నాయి అంటున్నా యాక్టింగ్. చేపలు కూడా మస్తు చేస్తున్నాయి యాక్టింగ్. పెట్టుకున్నామా? అంటే ఈ రాయి కడితే ఏమవుతుంది అన్న? దూరం పోతుంది, దూరం పోయి పెద్దగా పడుతుంది. పెద్ద చేప ఏం కాదు. దీని కొనాయిరు, లాస్ట్ కొనాయిరు. దీన్ని కోన అంటే దీని కొనాయిరు. అరే కొనాయిరు. అదే తాడేవరో పట్టుకొని గుంజుతున్నానా? చూసిరా గాయస్ దయ్యంలాగా. ఎంత చుక్కు వేసేసిర్రా. వర్షం పడతామో. వర్షమా స్పీకర్ అన్న సింగిల్ పిన్? ఎవరు? రైట్, చేప కూడా వేడలు పడుతుంది అన్నమాట గైస్. ఇలా బాబా విజయన్న కష్టాలు చేపలు పడుతుండే, అలా నరేష్ అన్న డిక్కీ అని నీళ్ళు వేసేస్తాడు. చుక్కు తీసుకొని పోతుంది అన్నమాట. లేకపోతే పెద్ద చేప పడుతుంది పాడికి. చేపలు పడిపోతాయి. ఇప్పుడు చూడు గాలి, ఇప్పుడు నరేష్ అన్న ఫామ్ లోకి వచ్చిండు. రాయి రాయి ఇచ్చిపోయింది. మునుగుతుంది పిచ్చా నీకు రాయి. మునుగుతే చిన్న కింద వేలు పడతాడు అంట అన్న. అయ్యా చూసి ఇప్పుడు చూడరు గాయస్ కాలి వచ్చిండు వెనకెళ్ళి పడతాను. అయిపోయింది. ఇప్పుడు చేప వస్తుంది పెద్దది. ఇవి ఇట్లనే పెడదాం, పొద్దున పోదాం మనం. చేప పడతా పడగా చిన్న చిన్న అంటున్నా. తింటుంది కొంచెం కాకింది అంతే. పిచ్చవాళ్ళ అరే పోరా నాయన ఈ దండం పెడతాను ముఖం అస్సలు బాగాలేదు. బాగుంది అక్క, నువ్వు ఎక్కడ పోయినా లైటే. ఇంత మంచి డైలాగ్ కొట్టినా. చూసేసి ఐస్ కనిపిస్తున్నా. చేప పట్టిండు పతంగి గుంజినట్టే గుంజుతాడు. అంటే నరేష్ ప్రొఫెషనల్ కదా అట్లానే. ఏమన్నా అంటే ప్రాక్టీస్ చేసుకుంటున్నా అన్న, సంక్రాంతి వస్తుంది కదా. అని అట్లా చేస్తే చేపలు వస్తాయా అన్న? అది రాకపోతే ఇంకిద్దరిని పిలుస్తుంది. ఒక్క గాలం వేసే పడతాను నీకు. అయినా నువ్వు పట్టించి పెడతావు అంటే నరేష్ అన్న అంటే హెల్పింగ్ అంటే నరేష్ అన్న. ఇప్పుడు మన నరేష్ అన్న షార్క్ పడేస్తాడు. షార్క్ కాదు వేల్
అంటే వేలు వేలు పెద్దగా ఉంటుంది. పెద్ద చేపలంట. పెద్ద చేప దాని మీద ఎక్కేసి రౌండ్ కొడతారు. చూడు ఖాళీ కీచి కొట్టు. చెత్త వచ్చింది అంట. ఏ చెత్తగా అది రాయిగా అట్లా వేసి అన్నీ పడిపోతాయి అన్న. ఏ ఇప్పుడు నైసా బిజీ అనమాట. అదే స్టైల్ అనమాట. ఏమంటానా ఎందుకో కార్లా ఖాళీ విజయన స్టైల్లో పడుతుంది చేపలు ఖాళీ. వన్ హ్యాండ్ లైట్ తీసుకొని వచ్చు కాడ ఇక్కడ విజయన దగ్గరికి ఖాళీ అట్లా. అరే నాకు ఆయ కింద వస్తున్నాయి. పెద్ద చేప నాన్న ఈసారి. అదే మొత్తంకి. అరే నేను చెప్తున్నా హర్ష్, ప్లీజ్ హర్ష్, నేను తిట్టేస్తా గలీజ్ మాటలు చెప్తున్నా నేను. నీదాకా ఫోన్ ఏముండవు. ఏది ఏ ఫోన్ చూపి. ఏమో చెప్పు మరి, నీతోనే మాట్లాడుతున్నా. చూపి. చెప్పైతే చెప్తా. ఏమో నరేషన్ అయితే చాలా పెద్ద చేప పట్టింది. మస్తు మస్తు పెద్ద చేప పట్టినా కానీ ఏడుందా అది. వదిలేసినా మళ్ళీ వదిలేసా ఏడ్చిందా అది. వదిలేసినా ఇగో మన ఇంటికి నాడు. ఓకే.